హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మేము పల్లీ చట్నీ చేసుకుంటున్నాం. ఫస్ట్ అయితే పల్లీ వేయించి మిక్సీ వేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయిలో పచ్చిమిర్చి, వెల్లుల్లి పాయలు వేసుకొని బాగా ఎంపాలి. ఎంపినాక కొంచెం జీలకర్ర, తర్వాత మనం పల్లీలు అయితే మిక్స్ చేసుకోవాలి. తర్వాత వాటర్ పోసుకుంటా పట్టాలన్నమాట. వాటర్ పోసుకుంటా పడితే మనకి కరెక్ట్ క్వాంటిటీలో వస్తుంది. తర్వాత కుడుక అనేది కూడా మిక్సీ పడితే బాగుంటుంది. ఇక్కడ మా చిడతలేమో అల్లరి చేస్తుంది. కుడుక దాంట్లో కూడా కొంచెం వాటర్ వేసుకొని పట్టేసుకుంటే తర్వాత మనకి ఇది కూడా తీసి గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక ఇది కూడా దాంట్లో మిక్స్ చేసుకోవాలి. ముందే కలిపెట్టిన దాంట్లో మిక్స్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, టేస్ట్ తగ్గట్టు వేసుకొని మంచిగా అంతా వేసుకోవాలి గిన్నెలో. అది తర్వాత మాదైతే ఒక ఇడ్లీ తయారవుతుంది, ఇడ్లీకి అన్నమాట అది. నెక్స్ట్ ఒక కడాయిలో ఆయిల్ పోసి పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవాలు వేసుకొని బాగా చేసుకోవాలి. తర్వాత పసుపు వేసుకోవాలి, అంటే పోపు పెట్టుకొని దాంట్లో వేసేసుకుంటే మన చట్నీ రెడీ అవుతుంది. ఇట్లా మీరు కూడా ఇట్లనే చేసుకుంటే కామెంట్ చేయండి. మా ఇడ్లీలు అయితే అయినాయి. ఇప్పుడు మా డిన్నర్ ఇడ్లీ అన్నమాట. మా అత్తమ్మ అయితే ఇడ్లీ ఇప్పుడు వేసేస్తుంది, నెక్స్ట్ తినేయడమే. మీరు కూడా చేసుకొని మంచిగా వస్తే నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మా ఫ్యామిలీ వాళ్ళందరికీ నచ్చింది చేసింది అయితే. మా అమ్మమ్మ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మా మామయ్య, నెక్స్ట్ మా చెల్లె, నెక్స్ట్ మా ధనుష్. బాగుందట. నెక్స్ట్ నేను వచ్చేసా. చూడండి, నాకైతే మంచిగా నచ్చేసింది. ఇప్పుడైతే మీరు బాయ్ చెప్పేసి